జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి, జరుగుతున్న సంఘటన బట్టి నీకు ఆటోమేటిక్గా వెర్రి ఎక్కువైపోతుంది, పిచ్చితనం వచ్చేస్తుందండి. నా వైపు చూడండి దేవుని బిడ్డారా. ఈ రోజున మన కన్నుల ఎదుట సొంత తల్లిని కూడా పొడిచి చంపేవాడు ఎంతమంది లేరండి? ఈ రోజున యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ పొద్దున్న లేస్తే మనం ఎన్ని వార్తలు చదవట్లేదు. అప్పటి వరకు బాగానే ఉన్నవాడు సడన్గా కత్తి తీసుకొని పొడిచి చంపుతాడు. అంటే ఇక్కడ రాయబడిన మాట, నీ కన్నుల ఎదుట జరుగుతున్నవన్నీ కూడా నువ్వు చూసినప్పుడు నీకేం కలుగుతుందంటే వెర్రితనం, షాక్ అయిపోతాం. కొన్ని సంఘటనలు మన కళ్ళ ఎదుటకు రాగానే, అవి వినబడగానే వెంటనే మనం మైండ్ కోల్పోతాం. ఇప్పుడు కొంతమంది ఎవరైనా వాళ్ళ పిల్లలు చనిపోయారు అనుకోండి, వాళ్ళు వెంటనే షాక్ అయిపోతారు. వాళ్ళు బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఈ రోజున హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, రేప్ కేసులు జరుగుతున్నాయి. సొంత చెల్లిని కూడా పాడు చేసే అన్నలు ఉన్నారు. ఒక రోజున ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉద్యోగాలకు డ్యూటీకి వెళ్ళిపోయారు. సొంత అన్న, సొంత చెల్లి పాపం చేశాడు. ఇంటికి వచ్చేసరికి తెలిసేసరికి 1 నెల రోజులో ఆమె కన్సీవ్ అయి ప్రెగ్నెంట్ అయిపోయింది. ఇది వినటానికి ఎంత విడ్డూరంగా ఉందండి. అంటే నీ కళ్ళ ఎదుట జరుగుతున్న వాటిని బట్టి మనకేమైపోతుంది, మతి చెడిపోతుంది. అసలు మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం? అప్పుడప్పుడు మనం ఆలోచిస్తే, అసలు ఈ భూమి మీద ఇంకా నేను బతికే ఉన్నానా? అసలు ఎలాంటి రోజుల్లో ఉన్నాం? ఒకప్పుడు మన తాతల పూర్వీకుల కాలంలో ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న ట్రెండ్ యుగం ఎలా నడుస్తుంది, ఒకసారి మీరు ఆలోచించండి.